హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు శుభవార్త అండి. 12వ పీఆర్సీ కొత్త పే స్కేల్స్ టేబుల్ విడుదల. పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు 12వ పీఆర్సీపై తాజా సమాచారం అందింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు 12th పీఆర్సీ సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ ఉంది. ఈ అంశంపై కదలిక ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఒక శుభవార్తనైతే అందించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఉద్యోగ సంఘాల సమావేశం. ఈ నెల చివరి వారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగ సంఘాలతో సమావేశం కానున్నారు. ఈ మేరకు వారితో చర్చలు జరపనున్నారు. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ఎన్‌జీఓల సంఘం స్వయంగా వెల్లడించింది. ముఖ్యంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎన్‌జీఓల సంఘం చంద్రబాబు నాయుడు గారితో సమావేశమైంది. ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు: గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు, 11వ పీఆర్సీ బకాయిలు అంటే 2018 నుంచి ఉన్న డీఏ, డీఆర్ బకాయిలు, ఈహెచ్ఎస్ ద్వారా క్యాష్‌లెస్ ట్రీట్మెంటు, 12వ పీఆర్సీ కమిషన్‌ను వెంటనే నియమించాలని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఐఆర్ మధ్యంతర వృత్తిని వెంటనే ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు కోరాయి. అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్లను వెంటనే చెల్లించాలని, బహుళ సంఘాల సభ్యత్వాలను రద్దు చేయాలని కూడా కోరారు. 12వ పీఆర్సీ అమలు వలన లాభాలు: 12వ పీఆర్సీ అమల్లోకి వస్తే ఉద్యోగులకు, పెన్షనర్లకు అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. వేతన సవరణ సంఘం సిఫార్సుల ప్రకారం ప్రభుత్వం ఆమోదిస్తే ఉద్యోగుల జీతాలు పెరగడంతో పాటుగా ఇతర ప్రయోజనాలు కూడా లభిస్తాయి. 12వ పీఆర్సీ స్థితిగతులు: 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో ఎంఎస్ నంబర్ 68ను విడుదల చేసింది. దీని ద్వారా ఉద్యోగులకు వేతన సవరణ అయితే జరగనుంది. 2023 జూలై నాటికి డీఏను బేసిక్‌లో కలుపుతారు. ఫిట్‌మెంట్ అనేది చాలా కీలకం. దీనికి కూడా నిర్ణయించిన బేసిక్ అయితే కలుపుతారు. సో, కొత్త బేసిక్ ఫార్ములా అయితే ఈ విధంగా ఉండబోతోంది. ఓల్డ్ బేసిక్ పే ప్లస్ డీఏ ప్లస్ ఫిట్‌మెంట్ ఈజ్ ఈక్వల్ న్యూ బేసిక్ పే. కొత్త బేసిక్ పే ఆధారంగా హౌస్ రెంటల్ అలవెన్స్ పెరుగుతుంది. ఇది పెన్షనర్లకైతే వర్తించదన్నమాట. హెచ్ఆర్ఏ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు పీరియాడికల్ ఇంక్రిమెంట్లు కొత్త బేసిక్ పేలోను బట్టి 6%, 12%, 18 లేదా 24 సంవత్సరాలకు ఇచ్చే ఇంక్రిమెంట్లు కూడా పెరుగుతాయి. పెన్షనర్లకు అదనపు ప్రయోజనాలు: పీఆర్సీ వలన పెన్షనర్లకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది ఎవరికైతే వర్తిస్తుందో అది కొత్త బేసిక్ పే ఆధారంగా అయితే లభిస్తుంది. 70 సంవత్సరాలు పైబడిన రిటైర్డ్ ఉద్యోగులకు ఇది అందుబాటులో ఉంటుంది. డీఏ రేటు మరియు టీఏ రేట్లు కూడా పెరుగుతాయి. పే స్కేల్ కూడా మారే అవకాశం అయితే ఉంది. కొత్త పే స్కేల్స్ ఎలా ఉండబోతున్నాయి అన్నట్లయితే, కొత్తగా వేతనాలు అమలు చేయబోయే 12వ పీఆర్సీలో కొత్త పే స్కేల్స్ ప్రకారం మూల వేతనాలు, బేసిక్ పే ఎలా ఉండవచ్చు అనే దానిపైన అంచనాలు ఉన్నాయి. ఫిట్‌మెంట్ 30% కంటే ఎక్కువ లేదా తక్కువ ఉండవచ్చు. సో, యావరేజ్‌గా 30% అనుకుంటే గత ప్రభుత్వం గరిష్టంగా 42% కూడా ఫిట్‌మెంట్ ఇచ్చింది. ఈసారి ఆర్థిక పరిస్థితులను బట్టి 30% వరకు ఫిట్‌మెంట్ ఉండే అవకాశం ఉంది. ఫిట్‌మెంట్ ఖరారైన తర్వాత పే స్కేల్‌లో మార్పులు ఉండవచ్చు. ప్రస్తుతానికి అమల్లో ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఒక టేబుల్ ద్వారా అంచనా వేయవచ్చు. ఫార్ములా సేమ్ అండి. ఓల్డ్ బేసిక్ పే ప్లస్ డీఏ ప్లస్ ఫిట్‌మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ బేసిక్ పే. ఉదాహరణకు ఒక ఉద్యోగి యొక్క బేసిక్ పే అనేది రూ. 51,000 అనుకుంటే 12వ పీఆర్సీ అమలైతే అతని జీతం ఎంత అవుతుందో చూద్దాము. సో, బేసిక్ పే ప్లస్ జూలై 2023 నాటికి ఉన్నటువంటి 33.67% డీఏ ప్లస్ ఫిట్‌మెంట్ 30% అనుకుంటే కొత్త జీతం. సో, ఈ విధంగా మనము కాలిక్యులేట్ చేసుకోవచ్చు ఫార్ములా ప్రకారంగా.
సో, ఆల్రెడీ కొందరికి బేసిక్ అంటే కొన్ని కొన్ని ర్యాండమ్‌గా బేసిక్ పేని బట్టి కాలిక్యులేట్ చేసి ఒక టేబుల్ అయితే తయారు చేయడం జరిగింది. అంచనా టేబుల్ అయితే చూసేద్దాము. ఈ విధంగా దాదాపుగా 25,000 నుంచి 30,000 వరకు జీతం పెరిగే అవకాశం అయితే ఉంది. మొత్తం మీద కనీసం 60% నుంచి 65% వరకు జీతాలు పెరిగే అవకాశం ఉంది. 12 పీఆర్సీ అమలు అయినట్లయితే. ఇక కొత్త పే స్కేల్స్ టేబుల్ అంచనా అండి. అప్రాక్సిమేట్‌లీ న్యూ బేసిక్ పే ఇన్ 12థ్ పీఆర్సీ అప్రాక్సిమేట్‌లీ మనకు లెఫ్ట్ సైడ్‌లో బేసిక్ పే అయితే చూసుకోవచ్చు. సో, బేసిక్ పే అనేది రూ. 19,000 అనుకున్నట్లయితే 33.67%తో డీఏ అనేది రూ. 6,397 రావటం జరుగుతుంది. ఫిట్‌మెంట్ 30% తీసుకున్నా కూడా 5,700 రావటం జరుగుతుంది. సో, ఈ మూడిటి మొత్తాన్ని కలిపితే న్యూ బేసిక్ పే అంటాము. సో, ఈ మూడిటి మొత్తం వచ్చేసి రూ. 31,097 అవుతుంది. అంటే 19,000 బేసిక్ ఉన్న వారికి రూ. 31,097 వరకు అయితే రానుందనమాట. మళ్ళా ఇందులో డిడక్షన్స్ కూడా ఉంటాయండి. అయితే గుర్తుంచుకోవాలి. అదేవిధంగా కొన్ని బేసిక్ పేలకు ఆధారంగా ఈ టేబుల్‌లో అయితే ఇవ్వడం జరిగింది చూడవచ్చు. బేసిక్ పే 22,000 ఉన్న వారికి రూ. 36,007 రావడం జరుగుతుంది. బేసిక్ పే అనేది 24,700 ఉన్న వారికి రూ. 40,426 రావటం జరుగుతుంది. బేసిక్ పే 28,000 ఉన్న వారికి రూ. 45,828 రావటం జరుగుతుంది. బేసిక్ పే అనేది 30,400 ఉన్న వారికి రూ. 49,756 రావటం జరుగుతుంది. బేసిక్ పే అనేది 35,800 ఉన్న వారికి రూ. 58,594 రావటం జరుగుతుంది. బేసిక్ పే 40,000గా ఉన్న వారికి రూ. 65,468 గ్రాస్ సాలరీగా అయితే ఉండబోతోంది. బేసిక్ పే దీనిపైన ఉద్యోగులకు హెచ్ఆర్ఏ ఉంటే ఇంకా అదనంగా వస్తుందండి. ఇక బేసిక్ పే అనేది 46,000 ఉన్న వారికి రూ. 75,288. బేసిక్ పే 50,500 ఉన్న వారికి రూ. 82,653. అలాగే బేసిక్ పే అనేది 55,000 ఉన్న వారికి రూ. 90,019. బేసిక్ పే అనేది 61,900 ఉన్న వారికి రూ. 1,13,12. బేసిక్ పే అనేది 70,000గా ఉన్న వారికి రూ. 1,14,569. ఈ విధంగా బేసిక్ పే అనేది 80,200 ఉన్నవారికి రూ. 1,31,026. సో, బేసిక్ పే అనేది 90,100 ఉన్నవారికి రూ. 1,47,467. ఈ విధంగా అయితే కొత్త పే స్కేల్స్‌లో న్యూ ఫిక్సేషన్ అయితే ఈ విధంగా ఉండబోతుంది. దీనికి అదనంగా హెచ్ఆర్ఏ ఉద్యోగులకు వర్తించే వారికి హెచ్ఆర్ఏ వస్తుంది. అదే సర్వీస్ పెన్షనర్ గాని, ఫ్యామిలీ పెన్షనర్‌కి అడిషనల్ క్వాంటమ్ అయితే వర్తిస్తుంది. వీటిలో డిడక్షన్స్ కూడా ఉంటాయన్నమాట.